హరే కృష్ణ. ఎప్పట్లాగే ఈరోజు ఈ శ్లోకం కూడా చాలా అద్భుతమైంది భాగవతంలో. సో ప్రభుపాదుల వారు భాష్యంలో మొదటి నుంచి చివరి దాకా లేదా చివరి నుంచి మొదటి దాకా ఒకదాని గురించే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? భగవద్భక్తుల గురించి, శుద్ధ భక్తుల గురించి, భగవద్భక్తుల గురించి, లౌకికవాదుల గురించి ఎట్లా వేరు అవుతారన్నది దాని గురించి అంతా వివరణ ఇస్తూ ఉన్నారు. అలా చూసుకుంటే ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక మాట చెప్తున్నారు. భగవద్భక్తులు, భగవత్ సంగి, యోషిత్ సంగి. భగవత్ సంగి అంటే శ్రీకృష్ణ భగవానుని నామ రూప గుణాదుల సాంగత్యమునందే సదా నిలిచి ఉండడు వాడు. ఎవరు వాళ్ళంతా? ఎవరు నిలిచి ఉంటారు? ఎవరు? భక్తులు. మనమంతా అని చెప్పచ్చు ఈజీగా, తేలికగా. సో ప్రభుపాదుల వారు మనకు కల్పించినటువంటి సదావకాశం అన్నమాట. ఇది అత్యుత్తమైనటువంటి మహోన్నతమైనటువంటి అవకాశం. ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే దేవస్థానంకి వస్తామో సత్సంగం అనేది అది మనం ఏ కారణమును కానీ ఏ శ్రమ లేకుండా ఆటోమేటిక్గా అరేంజ్ చేయబడి ఉంటుంది, అవలంబించవచ్చు మనం. అట్లా యోషిత్ సంగి, లౌకికవాదులు వాళ్ళందరూ ఎట్లాగా వేరే యొక్క కార్యకలాపాల్లో కుంగిపోయి ఉన్నటువంటి వాళ్ళు. అలాంటిది వాతావరణం ఎక్కడ కూడా మనకి ఇక్కడ దొరకదు. మనం ఇక్కడే కాదు, మనమైతే బయట వెళ్ళి మన కృష్ణ కాన్షియస్నెస్ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎక్కడ కలిసి ఉన్నా కానీ ఇదే వాతావరణం సమకూరుతుంది. ఎందుకంటే మనకు ఆ పునాది అనేది అటువంటిది అనమాట. ప్రభుపాదుల వారు వేసినటువంటి పునాది అలాంటిది. సో భగవద్భక్తుడు ఎక్కడికి వెళ్ళినా సరే భగవంతుని గురించే మాట్లాడతారు సదా. సో ఇక్కడ భగవద్గీత కూడా చెప్తా ఉంది. ఏమని చెప్తుంది? జన్మ కర్మచ మే దివ్యం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. భాగవతం ఈ యొక్క భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్పింది, భగవంతుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్తున్నది. శ్లోకానికి రెండింటికి అర్థం ఇదే. భగవత్ సంగి ఆయనకి ఈ లౌకికత్వానికి సంబంధించినటువంటి వాటితో ఎక్కడా సంబంధం ఉండదు, ఎక్కడ లోనవ్వడు, దానివల్ల ఎక్కడా కూడా వాళ్ళు ఇబ్బంది పడరు. వాళ్ళకి వాటితో సంబంధం అవసరం లేదు. వాటి యొక్క ఉంటాం అనుభూతి కానీ బెనిఫిట్స్ కానీ అవి అవసరం లేదు. అలాగే ఇక్కడ చెప్తున్నారు, ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగినవాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. ఇక్కడ భాషల్లో ఏం చెప్పారు? వాళ్ళకి ఏమీ అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిందంతా ఏంటి? భగవద్భక్తి. బ్రహ్మలోకము, ఇంద్రలోకము, చంద్రలోకము, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది సాధించాలి, ఇది సాధించాలి అనేది ఏమి ఉండదు. ఎవరినైనా భక్తులను అడిగితే ఏముందిలే, పోతే పోయింది, వస్తుంది, దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేకపోతే లేదు. అది కూడా చెప్పారు కదా కృష్ణుడు, యోగక్షేమం వహామ్య. సో అది భక్తులకు ఉన్నటువంటి కన్విక్షన్, వాళ్ళకు ఉన్నటువంటి భగవంతుడి మీద ఉన్నటువంటి శ్రద్ధ కానీ భక్తి కానీ దానితో కూరుకొని వస్తుంది. అదే లౌకికవాదులకి ఎంత ఆర్జించినా సరే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఆ లాభాపేక్ష అనేది కూరుకుపోయి ఉంటుంది అనమాట. ఒకవేళ భగవద్భక్తుడు ఏ విధంగా అయినా సరే సంపాదన వచ్చినా దాన్ని ఏం చేస్తారు? చివరికి ఏదో ఒక డివోటీ దగ్గరికి వెళ్ళి సర్వీస్, ప్రభు ఇట్లా ఏదన్నా సర్వీస్ ఉంటే ఇవ్వండి, లేదా తీసుకోండి, ఇది ఎక్కడన్నా వినియోగించండి, ఉపయోగించండి, సంథింగ్. లేదా మనమే గీతాదానము, కీర్తనో, భజనో అలాంటివి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. సో డిఫరెన్స్ అది అనమాట భౌతికవాదానికి భగవద్వాదానికి. సో అది ఆ ప్రాప్తి అనేది దొరకకపోతే ఏ మనిషి కూడా దాన్ని ఇముడ్చుకోలేరు. దానికి కూడా భగవద్గీతలో భగవంతుడు చెప్పారు. ఏమని చెప్పారు? బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఏమర్థం? జ్ఞానవంతుడైన వాడు బహుజన్మ మృత్యువుల పిదప నన్నే సర్వకారణములకు కారణమని మరియు సమస్తముగను తెలుసుకొని నన్ను శరణుజొచ్చును. అట్టి, ఇప్పుడు ఇంపార్టెంట్ వస్తుంది, అట్టి మహాత్ముడు అతి దుర్లభం. సో ఏమని చెప్తుంది అక్కడ? జ్ఞానం ఎవరికి ఉంటుంది? జ్ఞానం
ఉం? అందరికీ ఉంటుంది జ్ఞానం, కానీ భక్తుడు మాత్రం భగవంతుని సేవలో వాడతాడు. ఇక్కడ భగవంతుడు చెప్పింది ఏంటి? బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. జ్ఞానవాన్ అంటే బయట పిహెచ్డీలు తీసుకొని, లేదంటే ఆ పోస్టు ఈ పోస్టు, ఆ పదవి ఈ పదవి, వాటిల్లో ఉండటం అని కాదు. అక్కడ ఉన్నా సరే దాన్ని ఎప్పుడైతే ఎవరైతే గనక భగవంతుని యొక్క అడుగుజాడల్లో, ఆయన యొక్క శుద్ధ భక్తుల అడుగుజాడల్లో ఆయన ఇచ్చినటువంటి విలువలు వాటన్నిటిని పెట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే వాళ్ళు జ్ఞానవంతులు. అది సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, ఎవరైనా సరే, కింద ఉన్న క్లర్క్ కావచ్చు, వాళ్ళందరూ కనుక ఏమంటాం, మన రోల్ మోడల్ అంటాం, చాలా రకరకాలుగా పిలుస్తూ ఉంటాం వాళ్ళని, ఏమంటాం, ఎగ్జాంపుల్గా తీసుకొని ముందుకెళ్ళడం. సో అలాంటిది ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు జ్ఞానవంతులు భగవంతుడి ప్రకారం. బయట ప్రపంచంలో చూస్తే సర్టిఫికేట్ వచ్చేసేసింది, మార్క్స్ వచ్చేసాయి, జ్ఞానవంతుడు అయ్యి అనుకుంటే కుదరదనమాట. అక్కడికి వెళ్ళాక జాబ్లోకి వెళ్ళినప్పుడు, లేదంటే ఎక్కడన్నా పదవి ఇచ్చినప్పుడు అక్కడ చేస్తే చెప్తారు కదా, నంది పందైనట్టు, పంది నందైనట్లు అన్నట్టుగా, పడవలు ఓడలు, ఓడలు పడవలు అయినట్లుగా అట్లా అయిపోద్ది అంతా వ్యవహారం. సో వాళ్ళు ఆ కార్యకలాపాలని సరిగ్గా నిర్వర్తించలేరు. ఎప్పుడైతే మన మనసు, మన యొక్క నడవడిక అన్నీ క్లియర్ కట్, అంటే ప్రాపర్గా కనుక సిచ్యువేట్ అయ్యి ఉంటే కనుక భగవంతుని మీద, ఆ విలువల మీద మనం ఏ కార్యం నిర్వర్తించినా కానీ అది కరెక్ట్గా జరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఇంకొకటి, భక్తుడు ఎప్పుడు కూడా తన యొక్క శాయశక్తుల మీద ఆధారపడు. ఇక్కడ చెప్పినట్టుగా లౌకికవాదులు వాళ్ళదే అంత గొప్ప అని అనుకుంటూ ఉంటారు. భక్తుడు ఎప్పుడు అలా అనుకోడు. ఎలా అనుకుంటాడు? భగవంతుడు ఇవాళ ఏమో నాకు దయ చూపించాడు, దారి చూపించాడు, నన్ను దేవుడు బ్లెస్ చేశాడు ఇవాళ, అది ఇది అట్లా చాలా రకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎప్పుడు ఆయన అసోసియేషన్ అనేది, ఆయన సంఘం అనేది శుద్ధ భక్తులతో, భగవంతునితోనే ఉంటుంది సాంగత్యం, వేరే విధంగా ఉండదు. వేరే వాళ్ళు ఎక్కడైనా ఉంటే లౌకిక భౌతికంగా చెప్పుకోవాలి అంటే అందరి దగ్గరికి వెళ్ళి, చూడు నేను సాధించాను, అది ఇది ఏమేమో చెప్తూ ఉంటారు రకరకాలుగా. సో అక్కడ అహం, అంత అహం 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 అహం. ఎక్కడైతే అహం ఉంటుందో అక్కడ కృష్ణ అనేదానికి, భగవంతుడు అనేదానికి, భక్తుడు అనేదానికి దారి అనేది ఉండదు. ఉన్నా కానీ వాళ్ళు గుర్తించలేరు. ఎక్కడ మాయ ఉంటే అక్కడ కృష్ణ వాళ్ళు చూడలేరు, ఎక్కడ కృష్ణ ఉంటే అక్కడ మాయ ఉండదు. యాహాన్ కృష్ణ తాహాన్ నాహేర మాయార అధికార. సో అలా జరుగుతూ ఉంటుంది. అలాగే భగవద్భక్తుని క్షణకాల సాంగత్య విలువను స్వర్గలోక ప్రాప్తితోనైనను లేదా భౌతిక సంగత్వము నుండి ముక్తితోనైనను సరిపోల్చజాలను. క్షణకాలం యాక్చువల్గా మనకి చైతన్య మహాప్రభు చెప్తారు. ఏం చెప్తారు శ్లోకం? మంచి ఫేమస్ శ్లోకం అనమాట. సాధు సంగ సాధు సంగ సర్వశాస్త్ర కోయ, లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ. సాధు సంగ సాధు సంగ సాధు సంగ ప్రభుపాద్, దెన్ డేటీస్ అండ్ డివోటీస్, తర్వాత మనమంతా. సో ఈ సాధు సంగ దాంట్లో ఏమవుతుంది? సర్వశాస్త్ర కోయ, అన్ని శాస్త్రాలు మనం తెలుసుకోగలుగుతాం. ఎవరికైనా తెలుసా భగవద్గీత భాగవతం ఇక్కడికి రాకముందు? వినటం కాకుండా తెలుసా? తెలియదు. ఎలా? ప్రభుపాదుల వారి కృప, శుద్ధ భక్తుల సాంగత్యం, ఆయన ద్వారా వచ్చినటువంటి ఆయన అనుచరులు. సో అది సాంగత్యం యొక్క పవర్, విలువ. సో సాధు సంగ సాధు సంగ సర్వశాస్త్ర కోయ, లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ. లవమాత్ర సాధు సంగ, లవ అంటే ఎంత? కొంచెం అంటే ఎంత? ప్రతిదానికి లెక్క ఉంది. 1/11 సెకండ్కి, 1 సెకండ్కి సెకండ్ బై 11 వేస్తే ఎంత వస్తుందో అది లవ అంటే. అంత చిన్నగా ఎవరినైనా మనం టచ్ చేయగలిగితే, ఎవరిని? భక్తుల్ని, శుద్ధ భక్తుల్ని, వాళ్ళని టచ్ చేయగలిగితే, వాళ్ళ నోటి నుంచి ఒక మాట విన్నా, వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకున్నా, ఒక ఏదైనా సరే నేర్చుకున్నా, హరే కృష్ణ మంత్రం ఒక్కసారి వాళ్ళ నోటి నుంచి విన్నా, వాళ్ళు చెబితే మనం చెప్పినా, అంతే అయిపోతుంది. ఏమైపోతుంది? సర్వసిద్ధి హోయ. చాలామంది హిమాలయాలకి అక్కడ ఇక్కడ అంతా వెళ్ళి, కొంతమంది నీళ్ళ లోపల, నీళ్ళ బయట, మంచు లోపల, అగ్ని మీద, కొంతమంది ఇంకా చాలా రకరకాలు ఉన్నాయి అన్నమాట.
ఒక చిన్నది కాదు, పెద్ద అగ్నిగుండం వేసుకొని దానిపైన కాపర్ తెలుసు కదా, రాగి రేకులు అట్లాంటిది పెట్టుకొని దానిపైన కింద అది మలమలా మాడుతూ ఉంటుంది అనమాట, సెగ వేడి, దానిపైన నిలబడి వాళ్ళు యోగా అవన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ మనం ఎవరైనా చేస్తున్నామా? లేదు, అవసరం లేదు. ఎందుకని? యోగక్షేమం వహామ్యహం నమే భక్త్యా ప్రణశ్యతి కృష్ణ చెప్తున్నారు. మనం చేయాల్సిందంతా ఏంటి? శుద్ధ భక్తుల సాంగత్యంలో హరే కృష్ణ మంత్ర జపము, భగవద్గీత భాగవత శ్రవణం, ప్రసాద సేవనం. ఇంత చిన్న సింపుల్గా అనమాట ఈ టెక్నిక్స్. ఇవి చేయగలిగితే చాలు, ఆటోమేటిక్గా అంతమంది సిద్ధులకి ఏమేమి వాళ్ళ ఏ సిద్ధి కోసం వాళ్ళు ఆర్జిస్తా అవి చేస్తున్నారో ఆ కార్యకలాపాలు, అవి ఏమి మనం చేయకుండానే అన్ని సిద్ధులు మనకి లభిస్తాయి. ఎందుకని? మహాప్రభు సాక్షాత్తుగా ఆయన నోటితో చెప్పినటువంటి వాక్యాలు, ఆచార్యులు వాళ్ళు పైనుంచి కింద దాకా గురు పరంపర, కృష్ణుడి నుంచి మన ప్రభుపాదుల వారి దాకా ప్రతి ఒక్కళ్ళు చెప్పింది అదే కదా, ఎవరూ మార్చలేదు ఎక్కడా కూడా. సో దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఆ లవమాత్ర సాధు సంఘ అనేది ఎంత విలువైనది, ఎంత అతీతమైనది, ఎంత పవర్ఫుల్ అనేది. మొట్టమొదటిగా శ్రీకృష్ణ భగవానులు, ఆ తర్వాత ఎవరు జ్ఞానాన్ని కిందకి తీసుకొస్తున్నది? పరంపర లిస్ట్ ఉంది కదా మన దగ్గర భగవద్గీతలో, బ్రహ్మ. సో బ్రహ్మదేవుల వారికి ఎట్లా వచ్చింది లవమాత్ర సాధు సంఘ? తెలుసా ఎవరికన్నా? సృష్టించక ముందు బ్రహ్మదేవులు వారు మాత్రమే వచ్చారు. ఎట్లా వచ్చారు? కమలంలో వచ్చినప్పుడు ఆయన ఎటు చూసినా కానీ అంతా నీరు, అంతా కూడా వ్యాక్యూమ్, ఆకాశం అట్లా చెప్తాం కదా, వాతావరణం అట్లా ఉంది. అప్పుడు ఆయన ఏం చేయాలో ఆయనకి తెలియట్లేదు. ఏం చేస్తారు అప్పుడు? ఆయన ధ్యానంలోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయనకి ఏం చెప్తుంది? ధ్యానంలో ఏమి వినిపిస్తుంది ఆయనకి? ఏం తెలుస్తుంది? ఎవరు చెప్పారు ఆ తప అనేది? భగవంతుడు. లవమాత్ర సాధు సంఘ. తప అంటానికి ఎంత టైం పడుతుంది మీకు? లెస్ దాన్ ఏ సెకండ్. సో లవమాత్ర సాధు సంఘ తపహ అని ఒక్క మాట అంతే. ఆయన కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. అప్పుడు ఆయనకి వేద జ్ఞానం అంతా వస్తుంది. మనం ఎవరన్నా వేద సంవత్సరాలు తపస్సు చేసామా? లేదు. సో ఎంత ఫార్చునేట్. సో భాషలో చెప్పిన విధంగా సరిపోతుందా? భాగవత సంగి, సత్సంగి, శుద్ధ భక్తుల సాంగత్యంలో అలాంటి సిద్ధులకు కానీ అలాంటి తపస్సులు చేయాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదు. అలా చటుక్కన అయిపోతుంది అనమాట. లవమాత్ర సాధు సంఘం ఎట్లాగో లవమాత్ర క్షణంలోనే సిద్ధి అనేది కూడా వస్తుంది. ప్రభుపాదులు వారు ఏం చెప్తారు ప్రతిసారి? ఒక్క నామము మనం శుద్ధముగా గనక జపం చేయగలిగితే ఆ ఒక్క నామమే చాలు ఎక్కడికి వెళ్ళటానికి? గోలోక, బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు గాడ్. సో మనం చేయాల్సింది ఒక్కటే, దానికోసమే మనం ఎప్పుడు కూడా మనసుని లగ్నం చేసుకొని దానికై శ్రమిస్తా. కానీ ఏదైనా సరే యుక్తితో, బుద్ధితో, జ్ఞానంతో ఏమైనా మనం మంచి పదం ఏదైనా ఉంటే దాన్ని పెట్టుకొని దానికోసమే మనం యోచిస్తూ ఉండాలన్నమాట. సో బ్రహ్మదేవులు వారు అయిపోయారు. తర్వాత ఎవరు? నారదముని. నారదమునికి ఎలాగా? బ్రహ్మ మానసపుత్రుడు నారదముని వారు. జస్ట్ బ్రహ్మగారికి పుత్రుడు అవ్వటమే ఆయనకై ఉన్నటువంటి క్వాలిఫికేషన్. బ్రహ్మగారికి ఉన్నటువంటి ఎంత వేద తేజస్సు ఏదైతే ఉందో అదంతా కూడా నారదమునికి. ఆయన బ్రహ్మదేవులు వారు వచ్చేసేసి భగవంతుని భక్తులు, నారదముని ఆటోమేటిక్గా భగవంతు భక్తులే అయిపోతారు. ఆ తర్వాత నారదముని తర్వాత చూసుకుంటూ వస్తే ఆచార్యులందరూ కూడా అలాగే వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు గురు శిష్య పరంపరలో. ప్రభుపాదులు వారు ఏం చెప్తారు? ఎవరైనా గురువు కావాలి అంటే వాళ్ళకి ఏం కావాలి? ఎవరి నుంచి ఆజ్ఞ రావాలి? వాళ్ళ గురువు నుంచి రావాలి. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు నుంచి ప్రభుపాదుల వారికి వచ్చినట్లు. అలాగే ప్రతి ఒక్కళ్ళు అదే గురు పరంపరలో వచ్చినటువంటి వాళ్ళు. ఆ విధంగా ప్రభుపాదుల వారు నారదమునిని తీసుకుంటే నారదముని ఎంతమందికి గురువుగా అయ్యారు? వాళ్ళల్లో ఎంతోమందికి లవమాత్ర సాధు సంఘ.
ఎవరు మహా ఎగ్జాంపుల్, ఉదాహరణ? ప్రహ్లాద్ మహారాజ్, మృగారి, మధ్వాచార్య, వాళ్ళంతా తర్వాత. సో ధ్రువ మహారాజ్, నెక్స్ట్ ప్రహ్లాద్ మహారాజ్కి ఎలా దొరికింది లవమాత్ర సాధుసంగా? వాళ్ళ అమ్మగారి గర్భంలో ఉన్నప్పుడు. ఎలాగా? నారద ముని వారి ఆశ్రమంలో ఉన్నప్పుడు, కయాదు వాళ్ళ అమ్మ గర్భంలో ఉన్నప్పుడు, ప్రహ్లాద్ మహారాజ్ అక్కడ ఉన్నప్పుడు నారద మునుల వారు ఏమని ఎప్పుడు భాగవతం గురించి, భగవద్గీత గురించి, కృష్ణుడి గురించి, ఆయన కార్యకలాపాల గురించి మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన వింటున్నాడు. ఎక్కడి నుంచి? గర్భంలో నుంచి వింటా ఉన్నాడు. చాలా అప్పటికి ఎవరికి కూడా జ్ఞానం అనేది రాదు. కానీ మహాత్ముల యొక్క సంగత్యంలో వేరే వాళ్ళు కూడా మహాత్ములు అయిపోతారు. భాగవతం చెప్తుంది, తీర్థి కుర్వంతి తీర్థాని. తీర్థి అంటే మనం ఎవరెవరో చెప్తూ ఉంటాం కదా, ఇప్పుడు చెప్పాం మనం ఎట్లా హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేస్తున్నారు, నీళ్ళల్లోకి వెళ్ళి తపస్సులు చేస్తున్నారు, ఆ సిద్ధులు ఆ యోగాలు చేస్తున్నారు అనేసి వాళ్ళు కొంతమంది జనాలు తెలియక వాళ్ళందరినీ వాళ్ళు తీర్థి అంటూ ఉంటారు. కానీ యాక్చువల్గా తీర్థి అంటే ఎవరైనా సరే శుద్ధ భక్తులు ఏ ప్రదేశానికి వెళ్తే ఆ ప్రదేశాన్ని వాళ్ళు మొత్తం ఆ వాతావరణాన్ని మార్చగలరో వాళ్ళని తీర్థి అంటాం. తీర్థం అంటే శుద్ధమైనది, పరిపూర్ణమైనది. దాన్ని సేవించినప్పుడు ఎవరికైనా ఏమవుతుంది? లోపల మనసులో మొత్తం అంతా కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. ప్రక్షాళన అనేది మనం అంటాం, తీర్థం తీసుకున్నారా, చరణామృత తీసుకున్నారా అనేసి. చరణామృత మంత్ర ఏం చెప్తుంది? ఒక్క డ్రాప్ మన నోట్లో పడితే కనుక మన యొక్క గుణగణాలన్నీ మారిపోవాలి. ఎందుకంటే మనకి ఆ యొక్క ప్రతిఫలం అనేది త్వరగా కనిపించదా అనేది ప్రతి ఒక్కళ్ళ ఇండివిజువల్. అది ప్రతి ఒక్కళ్ళ భక్తి, వాళ్ళ భగవంతునితో ఉన్నటువంటి భావం అనేది అది కూడా ఇండివిజువల్. వాళ్ళది ఆధ్యాత్మికంగా వాళ్ళు తెలుసుకోవచ్చు. ఎలాగా? ఆచార్యులు చెప్పినట్లుగా మన యొక్క చాంటింగ్, రీడింగ్, సేవ, భక్తిభావం ఇవన్నీ ఏ విధంగా పురోగతి చెందుతున్నాయి అన్నది జడ్జి చేయడానికి మనమే బెస్ట్ జడ్జ్. అవునా కాదా? మన ఆస్తి ఎంత ఉంది అన్నది వేరే వాళ్ళు చెప్తారు, ఎవరన్నా చెబితే తెలుస్తుందా? తెలీదు. అట్లాగే మన దగ్గర ఏం జరుగుతుంది అన్నది వేరే వాళ్ళు చెప్పలేరు. సో ప్రభుపాదుల వారు చాలాసార్లు ఒక ఉదాహరణ ఇచ్చారనమాట. ఎవరి గురించైనా తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి? వాళ్ళనే అడగాలి. అలాగే ఈ విషయాల్లో కూడా వారికి వారే జడ్జి అనమాట, న్యాయమూర్తి, నిర్ణయం తీసుకోవడానికి కానీ తెలుసుకోవడానికి కానీ ముందుకు వెళ్ళడానికి. సో అట్లాగే నారద ముని వారి నుంచి ప్రహ్లాద్ మహారాజ్కి క్షణకాలంలో వచ్చిందనమాట. అదే విధమైన జ్ఞానం మనకు కూడా క్షణకాలంలో వస్తుంది ఎప్పుడైతే మనం ఆ యొక్క అటెన్షన్ అంటాం, ఏకాగ్రతగా ప్రభుపాదుల వారి యొక్క వాణిని వినగలిగినప్పుడు. వాణే కదా మనకి ఇంపార్టెంట్. ఆ శబ్దం అనేది లేకపోతే కనుక మనం ఏమీ చేయలేం. ప్రపంచం అంతా కూడా ఓన్లీ బ్రహ్మదేవుల వారికి కూడా ఫస్ట్ వచ్చిందే వాణి. ఆయన భగవంతుడిని చూసారని ఎక్కడన్నా ఉందా? లేదు, ఓన్లీ వాణి. అందుకే వాణి సేవ అనేది చాలా చాలా ఉత్తమమైనటువంటిది. సో తర్వాత చూస్తే అట్లా నారద ముని వారికి చాలా లిస్ట్ ఉందన్నమాట, ఆయన చేంజ్ చేసిన వాళ్ళది. అలాగే ప్రభుపాదుల వారికి తీసుకున్నాం అనుకోండి, ఎంతమంది. సో దీంట్లో మనం ఒక చిన్న పోలిక పోల్చొచ్చు. ఇక్కడ చెప్పారు భాష్యంలో, పోలిక అనేది ఏదీ ఉండదు. ఏవేని సమాన లక్ష్యములు ఉన్నప్పుడు ఒకదానిని సరిపోల్చి జూచుట సాధ్యము కాగలదు. శుద్ధ భక్తుల సాంగత్యమును ఏ విధమైన భౌతిక విషయములతోనూ పోల్చజాలమని ఇచ్చట తెలుపబడుచున్నది. పోల్చలేం. కానీ మన యొక్క ఆధ్యాత్మికత్వంలో పోల్చుకోవడం అంటే ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, దాన్ని ఉదాహరణగా తీసుకొని మనం ముందుకు వెళ్ళడానికి. అలా చూస్తే నారద ముని ఎక్కడా కూడా ఒక క్షణం ఉండరు. ప్రభుపాదుల వారు కూడా ఎక్కడా కూడా 2 రోజులు 3 రోజుల కంటే ఎక్కువ ఉండలేదు. వెరీ రేర్ కేస్ అనమాట. ప్రభుపాదుల వారు ఇంకొక చోట కూడా చెప్పారు, నారద ముని పరిస్థితి అక్కడ అలాగా, ఇక్కడ నా పరిస్థితి ఇలాగా. ఎందుకంటే నేను కూడా తిరుగుతూ ఉన్నాను అనేసి ప్రపంచం అంతా. సో మీరంతా దీన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు తీసుకువెళ్ళాలి అనేసి. ఎలాగా? మురుగారిలో పరివర్తన రాగానే అతని ఫ్రెండ్కి చెప్తా ఉన్నారు ఇలా అనేసి. సో అదేవిధంగా మన మీద కూడా ఆ బాధ్యత ఉంది.
ఏ విధంగా ప్రభుపాదుల వారు మనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చారు, భగవద్గీత భాగవతం నుంచి ఎలా వస్తుంది, ఆ సాంగత్యం ద్వారా ఎలా వస్తుంది, వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి. సో ప్రభుపాదుల వారు అలాగే ప్రపంచం అంతా 14 సార్లు చుట్టి ప్రతి చోట అన్ని దేవస్థానాలు, అతి పెద్దదైనటువంటి భక్తి వేదాంత బుక్ ట్రస్ట్, గురుకులాలు, హాస్పిటల్స్ ఇవన్నీ పెట్టారు. సో నారద ముని వారికి ఎక్కడైనా తీసి పెట్టచ్చా ప్రభుపాదుల వారిని? ఆయన తిరిగినట్లే ఈయన తిరుగుతూ ఉన్నారు. అది కాకుండా ప్రభుపాదుల వారు చెప్పినటువంటి పెద్ద హామీ ఏంటి? హామీ ఇచ్చిన వరం కాదు, హామీ. మీరంతా, మేమంతా, మనమంతా ఈ ప్రపంచం నుంచి భగవద్ధామాన్ని చేరేంత వరకు ఆయన మనతోనే ఉంటాను అనేసి. అంటే ఆయన చూడతానే ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వచ్చి ఏదో విధంగా ప్రేరణ ఇస్తూ ఉన్నారు, ఎవరిని వదిలిపెట్టట్లేదు. మనమంతా బయట ఉన్నప్పుడు ఏదో విధంగా ఉన్నాం, ఎక్కడో ఉన్నాం, ఏదో జాబ్ చేస్తున్నాం, ఏమో తింటున్నాం, ఎవరితోనో సంగత్యంలో ఉన్నాం. కానీ ప్రభుపాదుల వారు తీసుకొస్తూ ఉన్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని. ఎందుకంటే ఫస్ట్ మజ్జిగ పెరుగుని చిలికినప్పుడు వెన్న పైకి వస్తుంది, కింద మజ్జిగ ఉంటుంది, మజ్జిగతో పాటు నీళ్లు కలిసి ఉంటాయి. అలాగే చూస్తే వెన్న అనేది ప్రభుపాదుల వారు ఎవరినైతే పైకి తీసుకొస్తున్నారో భక్తులు, వాళ్ళంతా వెన్న. నెక్స్ట్ దాని నుంచి వెన్న నుంచి ఏమేమో చేయొచ్చు. అలాగే మజ్జిగ కింద, మజ్జిగలో పెరుగు యొక్క తత్వము నీళ్ళ తత్వం రెండు కలిసిపోయి ఉంది. బయటకు వెళ్ళి చూస్తే భక్తులు ఉన్నారు, తర్వాత కర్ములు వాళ్ళు ఉన్నారు, కలిసిపోయి ఉంటారు. వాళ్ళల్లో నుంచి మళ్ళీ ప్రభుపాద తీసుకొస్తూ ఉంటారు. చిలికే కొద్దిగా వస్తూ ఉంటుంది వెన్న. అదేవిధంగా ప్రభుపాద చిలుకుతూ ఉన్నారు ఈ ప్రపంచాన్ని. ఎందుకోసం? శ్రీకృష్ణ భగవానులు వారు చెప్పిన ఒక్క మాట మీద, మీరు వెళ్ళాలి ఈ భౌతిక ప్రపంచానికి, అక్కడ కృష్ణ ప్రజ్ఞని ప్రచారం చేయాలి, వాళ్ళందరినీ పరివర్తన చెందించాలి, వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాలి, వాళ్ళని తీసుకురావాలి అనేసి. భగవంతుడు కూడా ప్రతి క్షణం మన కోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఏం చెప్తారంటే ప్రభుపాదుల వారు ఒక చోట, ఎవరైనా సరే ఒక మనిషి కానీ ఏదైనా జీవి కానీ ఒక చిన్న సహాయం లేదా సేవ భగవంతునికి చేస్తే కనుక కృష్ణ భగవానుడు స్వయం ఆయన యొక్క డైరీలో పర్సనల్గా ఆయన రాసుకుంటారంట. ఈ పలానా భక్తుడు వచ్చి ఈ సేవ చేశాడు, దాంట్లో కల్మషం ఉండకూడదు, మలినం ఉండకూడదు. అది ఆయనకు కావాల్సింది. భగవంతుడికి కావాల్సింది ఏంటి? ఓన్లీ భక్తి, శుద్ధ భక్తి. అది ఉంటే ఎవరైనా సరే ఆయనకి దాసోహం, ఆయన వాళ్ళకి దాసోహం. సో శుద్ధ భక్తుల యొక్క రిలేషన్షిప్ అలా ఉంటుంది, భగవంతునికి భక్తునికి మధ్య అనుబంధం అనేది. సో అలా ప్రభుపాదుల వారు అదొకటి. ప్రభుపాదుల వారి టైంలో మనం వినే ఉంటాం, రథయాత్ర, జగన్నాథ రథయాత్ర ప్రభుపాదుల వారు జరుపుతున్నప్పుడు దానికి మూలమైనటువంటి ఒక భక్తుడు ఉన్నారు. ఎవరైనా తెలుసా? ఎవరికన్నా? రథం మీద ఆయన ఫోటో కూడా ఉంటుంది అన్నమాట. జగన్నాథ రథయాత్ర జయానంద ప్రభు. సో జయానంద ప్రభు వచ్చేసి ఆయన సాదాసీదా ట్యాక్సీ డ్రైవర్. ఎక్కడ? అమెరికాలోనే. సో ట్యాక్సీ డ్రైవర్ అయినప్పుడు నిదానంగా ప్రభుపాదుల వారికి అసోసియేషన్లోకి వచ్చి ఆ తర్వాత పరివర్తన చెందుతా ప్రభుపాదుల వారికి సేవ చేస్తా అలా వస్తా ట్యాక్సీ నడుపుకుంటానే వచ్చినటువంటి సంపాదనని ప్రభుపాదుల వారికి ఇచ్చేవారు. దేనికి? కృష్ణుని సేవ కోసం. సో అలా చేస్తా ఇలాగా రథయాత్ర విషయం వచ్చినప్పుడు రథాలు 3 కూడా తయారు చేసింది ఆయన. జగన్నాథ్కి రథాలు తయారు చేసింది. అదంతానే కాదు, ప్రభుపాదుల వారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి డివోటీ అనమాట ఆయన, భక్తుడు. సో అదంతా జరిగినాక చివరికి చాలా అస్వస్థతతో ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ప్రభుపాదుల వారు ఫస్ట్ టైం భగవంతుని కోసం కాకుండా భక్తుని కోసం కంటతడి పెట్టింది. కంటతడితో అందరికీ చెప్తారు, జయానంద ప్రభు వెంట్ టు వైకుంఠలోక అనేసి, బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు గాడ్. ఎందుకని? ప్రభుపాదుల వారికి కృష్ణ ప్రజ్ఞ సంస్థకి ఆయన చేసినటువంటి సేవ అటువంటిది. ఎలాగా? లవమాత్ర సాధు సంఘ. ప్రభుపాదుల వారు అప్పుడు ఏం చేసేవాళ్ళు? లవమాత్రం, లవణం వేసి వంట చేసి అందరికీ తినిపించేవాళ్ళు. తర్వాత కీర్తన చేసేవాళ్ళు, వాళ్ళ చేత డాన్స్ చేయించేవాళ్ళు.
నిదానంగా వాళ్ళకి అప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ చాలా తర్వాత చేసింది. మొదట ఓన్లీ వాళ్ళకి ప్రసాదం, చిన్న చిన్న అసోసియేషన్, లవమాత్ర సాధు సంఘ. ప్రభుపాదులు వారికి శుద్ధ భక్తులకి చేసినటువంటి సేవ ఎప్పటికీ కూడా తీసిపోదు. అందుకే ప్రభుపాదులు వారు చెప్పింది, ఎవరైనా సరే ఒక్కసారి హరే కృష్ణ మంత్ర చెబితే వింటే వాళ్ళందరూ లిబరేట్ అయ్యేంత వరకు బాధ్యత ప్రభుపాదులు వారిదే. వాళ్ళందరినీ ఈ లోకం నుంచి భగవద్ధామానికి చేర్చేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్పింది. సో అంత హామీ ఇచ్చారనమాట. సో జయానంద ప్రభుది పరమమైనటువంటి ఎగ్జాంపుల్ ఈ కలియుగంలో. ఇంకొకటి వచ్చేసి ప్రభుపాదులు వారి తర్వాత ఎట్లాగా ఒక భక్తుడు చాలా అస్వస్థతతో, సమ్ క్యాన్సర్ మోస్ట్లీ అట్లాగా గురి అయ్యి ఆయన ఐసీయూలో ఉన్నారు. లెగవలేరు, కదలలేరు, మాట్లాడలేరు, తినలేరు, ఏమీ చేయలేరు, అంతా బెడ్ మీదే. లోపలికి ఎవరిని కూడా అలౌ చేయరు ఆ రూమ్లోకి. ఓన్లీ ఒక్క కాంపౌండర్, డాక్టర్స్ ఎవరైతే నియమించారో వాళ్ళు తప్పించి ఎవరు ఉండరు, ఒక్క అటెండెంట్. వాళ్ళే అన్నీ చూసుకుంటూ ఉండేవాళ్ళు, ఏమీ మాట్లాడరు ఆయన. సో అంతా జరుగుతూ ఉంది అలాగా. చాలా రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. ఆ తర్వాత ఒకే ఒక్క క్షణం టక్కున ఆయన లేచి అంటే పడుకున్న వాళ్ళు ఎలా లేస్తారు, ఇట్లా లేచినట్టుగా ఏటవాలుగా లేచి ప్రభుపాదులు వారు వచ్చారు అని ఇంగ్లీష్లో చెప్పి టక్కున పడిపోయి వెళ్ళిపోయారు. అప్పటికి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వేరే డాక్టర్లు కానీ ఎవ్వరూ అక్కడ లేరు, ఒకే ఒక కాంపౌండర్, వాళ్ళు ఎవరైతే అటెండెంట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే. ఆ అటెండెంట్కి ప్రభుపాదులు వారు ఎవరూ తెలియదు, ఆయన ఏంటి అన్నది తెలీదు. వాళ్ళకి తెలిసిందంతా ఏంటి, ఆయన ఒక పేషెంట్, నేను ఆయనకి సేవ చేస్తున్నాను అంతే. అంతా అయిపోయిన తర్వాత బాడీ అంతా అప్పగించి అదంతా చేసి అంతా అయిపోయినాక తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మిగిలిన లావాదేవీ అవన్నీ ఉంటాయి కదా, అవి జరుగుతున్నప్పుడు ఈవిడ వెళ్ళి వాళ్ళకు ఒక మాట చెప్తుంది. అడుగుతారు ఫస్ట్, ఇట్లా ప్రభుపాద్ అంటే ఎవరు అనేసి. అంటే ఎవరు అన్నప్పుడు వాళ్ళు ఒక ఫోటో చూపిస్తారు, ఎక్కడ భగవద్గీత పుస్తకం మీద వెనకాల ప్రభుపాదులు వారి ఫోటో చూపిస్తారనమాట. చూపించినప్పుడు వాళ్ళు చూసి అయిపోయినాక ఈయన లాస్ట్ కొనక్షణంలో ఇట్లా లేచి టక్కున ప్రభుపాదులు వారు వచ్చారనేసి చెప్పి పడిపోయారు, అంతే వెళ్ళిపోయారు అనేసి. అప్పుడు ఆ క్షణం అక్కడ చుట్టుపక్కల ఉన్న డివోటీస్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆనందం. డివోటీస్ గురించి తెలుసు కదా, ఎందుకని ఆనందం? బ్యాక్ టు గాడ్ యాడ్. ప్రభుపాద్ శుద్ధ భక్తులు ప్రభుపాద్ కానీ కృష్ణ పిక్చర్ కానీ కృష్ణ తలుచుకొని కానీ ఏ విధంగా అయినా సరే మనం గనక శరీరాన్ని విడిస్తే గనక వాళ్ళకి మళ్ళీ జన్మ అనేది ఉండదు. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. నా ఇతి ఉండదు. అర్జునుడికి భగవంతుడు చెప్తున్నారు, అందరికీ చెప్పమనేసి. సో అదే జరుగుతూ ఉంది ఇక్కడ. లవమాత్ర సాధు సంఘ. జయానంద ప్రభు అయితే డైరెక్ట్గా ప్రభుపాదుల వారికి ఎన్నోసార్లు సేవ చేశారు. కానీ ఈ డివోటీ ప్రభుపాదులు వారు టైంలో కొద్దిగా సేవ, తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వచ్చారు. సో ఆ శుద్ధ భక్తి, ఆ సాంగత్యం వలన ఆయనకు ఆ ప్రాప్తి దొరికింది. సో మనం కూడా అంతటి భాగ్యానికి ఏమంటాం, క్వాలిఫైడ్. సో మనం చేయాల్సింది ఒకటే, తత్రలౌల్యం ఏకమూల్యం. చైతన్య చరితామృతాలో చెప్తున్నట్లుగా తత్రలౌల్యం ఏకమూల్యం. ఆ శ్రద్ధ అనేది ఒక్కటే మూల్యం, ఆ భక్తి అనేది ఒకటే మూల్యం, ఆ యొక్క దృఢ నిశ్చయం అనేది ఒక మూల్యం. అదొకటే మనం ఇవ్వాల్సింది. భగవంతుడు ఎక్కడా కూడా ఏమీ అడగలేదు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మన స్వీకరణ. సో పత్రం పుష్పం ఫలం తోయం, సింపుల్ కదా. సో అది మాత్రం చేయగలిగితే చాలు. లవమాత్ర సాధు సంఘ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఒకసారి దీని గురించి నారద ముని ఒకళ్ళ దగ్గరికి వెళ్తారు. ఎవరి దగ్గరికి వెళ్తారు? బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు, భగవంతుడి దగ్గరికి వెళ్తారు, శ్రీ మహావిష్ణువు దగ్గరికి. వెళ్ళేసేసి నారద ముని అడుగుతారు,
భగవత్ సత్సంగం గురించి చెప్పండి, దానివల్ల ఎలాంటి అనుభూతి కలుగుతుంది, దానివల్ల ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది అనేసి ఇక్కడ మనం చూసాం. కానీ అక్కడ నారద ముని ఎప్పుడో మన కోసం అడిగి పెట్టించారనమాట. అప్పుడు భగవంతుడు ఏం చెప్తారంటే, చాలా చాలా నీతిమంతమైనటువంటి కథ ఇది. సో భగవంతుడు భూలోకంలోకి వెళ్తే కనుక అక్కడ ఒక తొర్రలో, చెట్టు తొర్రలో ఒక పిట్ట ఉంది. పిట్ట జన్మం తీసుకోబోతుంది, లేదు కూడా తీసుకోబోతుంది. వెళ్ళి దాన్ని అడుగు అంటారు. నీ ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్న వెళ్ళి అడుగు అనేసి. సో ఆ నారదముని అక్కడికి వెళ్ళంగానే అప్పుడే ఒక గుడ్డుని పగలగొట్టుకొని ఒక చిలక పుడుతుంది అనమాట. శుకం చిలక పుట్టినప్పుడు నారదముని ఆ ప్రశ్న అడుగుతారు. అడగంగానే పుట్టుక్కున చనిపోయింది. నారదముని ఇంకా చాలా శోకంలోకి వెళ్ళిపోతారు. చాలా ఆయనకి బాధ కలిగింది. బాధ కలిగి మళ్ళీ వాపస్ వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడుగుతారు, స్వామి ఏంది ఇలా జరిగింది అంటే, సరే బాధపడవాక, కన్నీళ్ళు తుడుచుకో, శాంతించు, సరే మళ్ళీ వెళ్తే కనుక భూలోకంలో ఇంకొక చోట ఇంకొక జీవి, గుర్రం, ఆవు దగ్గర దానికి ఒక దూడ పుడుతుంది, వెళ్ళి అడుగు అనేసి. సో ఆ దూడను అడగమనగానే వెళ్ళి నారదముని మళ్ళీ సేమ్ అదే విధంగా వస్తారు. ఆ దూడను అడుగుతారు. అడగంగానే దూడ కూడా చనిపోతుంది. ఇంకా ఆవు చనిపోగానే ఆయనకి చాలా దుఃఖం పెరిగిపోతుంది. ఎందుకంటే గోమాత అంటాం మనం ఆవుని, మాత. సో ఆయనకి ఏంటిది, నాకు ఇంత పాపం కలుగుతూ ఉంది, ఇంత పాపం చేస్తున్నాను అనేసి ఆయన బాధపడతారు. చూడండి, శుద్ధ భక్తుల యొక్క, భగవద్భక్తుల యొక్క యోచన కానీ, ఆలోచన జ్ఞానం కానీ ఎలా ఉంటుంది? పర దుఃఖ దుఃఖి, పర సుఖ సుఖి. అదే లౌకికవాదులైతే పోతే పోయింది చిలకే కదా, పోతే పోయింది ఒక ఆవే కదా, ఎన్నో ఆవులు ఉన్నాయి, అట్లా ఏమేమో ఆలోచిస్తారు. దానికంటే ముందుగా కూడా నేను పోయి వాళ్ళని అడిగేది, వీళ్ళని అడిగేది, అహంకారం, అజ్ఞానంతో అహంకారం, మొత్తం నాకు తెలుసు అన్న అటువంటి విధమైనటువంటి అహంకారం. దాంతో వాడు ఆ ప్రయత్నం కూడా చేయరు. ఇంకొకటి ఏంటంటే, నేను ఎందుకు వీళ్ళ మాట వినాలి, ఆయన మాట ఎందుకు వినాలి, నాకేం అవసరం, నా దగ్గర ఎంత ఉంది అంత ఉంది, నాకు ఇంత అజ్ఞానం ఉంది, ఈ జ్ఞానం ఉంది అనేసి కొట్టుకు మిస్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ నారదముని అలా కాదు. చాలా రకరకాల నీతులు ఉన్నాయన్నమాట ఈ కథలో నేర్చుకోవాల్సింది. సో తర్వాత నారదముని అట్లా దుఃఖిస్తా మళ్ళీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి మళ్ళీ చెప్తారు, ఇలాగా నా వల్ల కాదు, ఇంకా మీరే చెప్పండి, ఇట్లాగా నేను చిలక చనిపోయింది, ఆవు చనిపోయింది, సో కుదరదు అనేసి అంటే, తొందరపడవాక, ప్రాబ్లం ఏం లేదు, నువ్వేం చింతించద్దు, దుఃఖించద్దు అనేసి మళ్ళీ వెళ్ళమంటారు. ఎక్కడంటే ఇంకొక చోట గుర్రానికి ఒక పిల్ల పుట్టబోతుంది, దాన్ని అడుగు అంటారు. వెళ్ళి అడుగుతారు. వెళ్ళి అడగంగానే గుర్రం కూడా చనిపోతుంది. సరే అనేసి మళ్ళీ ఇంకా కొద్దిగా మనసుని నెమ్మదిగా చేసుకొని మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్తారు. భగవంతుడి దగ్గరికి వెళ్తే మళ్ళీ సేమ్ భగవంతుడు ఇంకొకటి చెప్తారు. ఎట్లా? రాజకుమారుడు, వెళ్ళి రాజకుమారుడిని అడుగు అనేసి. రాజకుమారుడిని అడగంగానే రాజకుమారుడు చిన్న పిల్లవాడు, అప్పుడే పుట్టిన పిల్లవాడు. అతన్ని అక్కడికి వెళ్ళంగానే రాజు ఏం చేస్తారు, ఫస్ట్ నారదమునిని చూడగానే ఏం చేస్తారు ఎవరైనా సరే? భగవద్భక్తుల యొక్క, రాజ ఋషుల యొక్క ఫస్ట్ గుణం అది ఏంటది? వేరే వాళ్ళని గౌరవించడం. సో ఆయన చూడంగానే గౌరవించి, ఆయన సత్కరించి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇట్లా అన్నీ మొత్తం చెప్పి, అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకొచ్చి నారదుని వారికి ఇచ్చి, ఆయన మా పిల్లవాడిని దీవించండి అనేసి చెప్తూ ఉంటారు. చెప్తున్నప్పుడు నారదుని సైలెంట్గా ఆయన చెవులు అడుగుతారనమాట దీని గురించి. అడిగినప్పుడు అందరు ఆశ్చర్యపోతూ ఉంటారు, ఏంది ఆయన పిల్లవాడితో ఏం మాట్లాడుతున్నారు అది ఇది అనేసి. కానీ పిల్లవాడు ఏం చెప్తాడు? మాట్లాడతాడు టక్కున. పుట్టిన పిల్లవాడు ఎక్కడన్నా మాట్లాడతాడా? లేదు. సో పిల్లవాడు మాట్లాడతాడు. ఏమంటే, నారదముని ధన్యవాదములు, మీరు చేసినటువంటి ఈ యొక్క కృపా కటాక్షములు నా మీద చాలా చాలా అద్వితీయమైనవి, మీ యొక్క కృప వల్ల నేను ఈ విధంగా జన్మించాను అనేసి. రాజపుత్రుడిగా జన్మించడము సాదాసీదా అయినటువంటి విషయమా? కాదు. అలాంటి గుణగణాలు, వాళ్ళు చేసుకున్నటువంటి
కార్యకలాపాలు ప్రీవియస్ పూర్వజన్మలో చేసినటువంటి సుకృతి వాటి వల్ల మాత్రమే కలుగుతుంది. ఆ గౌరవం దక్కాలి అంటే ప్రభుపాదులు వారు చెప్తారు, ఇప్పుడు జస్ట్ మనం ఎక్కడన్నా ప్రెసిడెంట్ వాళ్ళని వీళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని మెప్పించాలి అంటే వాళ్ళ పిల్లవాడిని మెప్పించగలిగిన, వాళ్ళ పిల్లవాడిని మచ్చిక చేసినా, ముద్దు చేసినా, ఏమైనా చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా సంతోషపడతారు. సో అట్లాగే ఒక ప్రెసిడెంట్ని కలవాలి అంటే సెక్రటరీని మనం బాగా కల్టివేట్ చేస్తుంటే కనుక అది ఈజీ అవుతుంది. అలాగే సెక్రటరీకి ఎలాంటి విలువ ఉందో రాజకుమారుడికి అలాగే విలువ ఉంటుంది. గౌరవం అనేది మంత్రి, రాజు మంత్రి అట్లాగా. సో అదేవిధంగా రాజకుమారుడు ఆ విధంగా మాట్లాడతాడు. మాట్లాడంగానే నారద ముని చాలా సంతోషపడతారు. వెళ్ళి మహావిష్ణువుతో చెప్తారనమాట మళ్ళీ వాపస్. సో అప్పుడు నారద ముని సంతోషపడతాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? లవమాత్ర సాధుసంగా జరుగుతూ ఉంది. ఎప్పుడు జరుగుతుంది? జన్మల తర్వాత, జన్మల ముందు నుంచి. ఎలా జరిగింది? నారద ముని వెళ్ళి ఒక్క ప్రశ్న అడగంగానే టక్. ఎందుకని? ఆ జీవి అనేది ఈ 84 లక్షల జీవరాశుల్లో తిరుగుతా అది పురోగతి వైపు వెళ్తూ ఉంది. ఎక్కడ దాకా వచ్చింది? మానవ జన్మ. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఆవులు, గుర్రాలు, చిలకలు భగవంతుడి దగ్గరికి వచ్చి హరే కృష్ణ మంత్ర జపం చేయటం కానీ, ప్రసాదం తినటం అనేది కానీ, లేదంటే కనుక భగవద్గీత భాగవతం చదవటం కానీ అట్లాంటివి ఏమన్నా చేయగలవా? చేయలేవు. ఎందుకని? వాటికి ఆ జ్ఞానం లేదు. ఆ యొక్క ఇంద్రియం అనేది ఆ విధంగా పని చేయలేదు. మనిషికి మాత్రమే ఆ జ్ఞానం ఉంది, మనిషికి మాత్రమే ఆ యొక్క అర్హత ఉంది, ఆ యొక్క శక్తి ఉంది. అందుకని భగవంతుడు నారద మునిని పంపించి ఆ జీవిని ఆధ్యాత్మికంగా, భౌతికంగా పురోగతి వైపు తీసుకొచ్చి అక్కడ దాకా తెచ్చి, కానీ నార్మల్గా వదిలేదు, అత్యున్నతమైనటువంటి స్థానంలో పెట్టారు. రాజకుమారుడు నార్మల్గా సాదాసీదా మనిషి ఎవరైనా గౌరవిస్తారా? ఎవరు గౌరవించరు, ఎవరు లెక్క చేయరు కూడా. అదేవిధంగా సో రాజకుమారుడుగా పెట్టడంలో వచ్చినటువంటిది బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే చూపించడానికి, లవమాత్ర సాధుసంగ వల్ల ఎలాంటి సిద్ధి కలుగుతుందన్నది చూపించడానికి. సో మనం కూడా అదేవిధంగా అదే యొక్క కృపకి ప్రీతిపాత్రలు. దాన్ని మనం అర్థం చేసుకుంటే కనుక మనల్ని మించినటువంటి సౌభాగ్యవంతుడు ఎవరు ఉండరన్నమాట. సో నారద మునితో అలా జరిగింది, ప్రభుపాదుల వారితో ఈ విధంగా. సో ఈ యొక్క సత్సంగం అనేది అంతటి ఉత్కృష్టమైనది, అత్యున్నతమైనది. దాన్ని దేంతో కూడా పోల్చలేం. ఎస్పెషల్లీ భౌతిక జగంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలతో ఏ విధంగా కూడా పోల్చలేం. దాని గోటికి కూడా సరిపోదన్నమాట. నెక్స్ట్ ఇంకొక మాట చెప్తున్నారు అద్భుతంగా ఇక్కడ. వేరు మాటలలో శుద్ధ భక్తులకు స్వర్గాది లోకములలో లభించు భౌతిక సుఖములు అభూతమానములే. అంతేగాక సుఖ దుఃఖముల భౌతిక భావం నుండి అది వరకే విడివడి ఉన్న కారణమున భౌతిక జగమునందును వారు వాస్తవముగా ముక్త స్థితి అందే నిలిచియుందురు. ప్రభుపాదుల వారు ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఉన్నారు, భౌతికంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే వారి యొక్క భౌతిక అస్వస్థత అనేది వాళ్ళని ఎక్కడైనా ఇబ్బంది పెట్టిందా? లేదు. దానికి మనం చిట్ట చివరిగా కూడా చూడొచ్చు. ఆయన లాస్ట్ మూమెంట్స్లో కూడా బెడ్ మీద ఉన్నప్పుడు ఏం చెప్తున్నారు? భాగవతం చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, అందరికీ గైడెన్స్ ఇస్తూ ఉన్నారు, డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు, జీబీసీకి, సన్యాసులందరికీ, డివోటీస్ అందరికీ. అదే కాకుండా వాళ్ళు ఏం సేవిస్తున్నారు? మనలాగా పొద్దున పూట, మధ్యాహ్నం, సాయంత్రం రాజ్భోగు అవి ఇవి ఏమీ లేవు. జస్ట్ 3 drops చరణామృత. 3 drops చరణామృత. ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక్క డ్రాప్ చరణామృతకి ఎంత పవర్ ఉంది. అది నోట్లో పడితే అంతే పవరు, కింద పడితే అంతే రివర్స్. చదువుంటారు చాలామంది. అక్కడ చరణామృత దగ్గర ఒక ఫ్రేమ్ ఉంది, దాంట్లో చరణామృత మంత్ర దాని యొక్క అర్థం ఉంది. ఒక్క డ్రాప్ పడితే కొన్ని లక్షల సంవత్సరాలు జన్మలు తీసుకోవాలి, లక్షల సార్లు జన్మ తీసుకోవాలి మళ్ళీ. చరణామృతకు ఉన్నటువంటి పవర్ అది. అదే ఒక డ్రాప్ చరణామృత తీసుకుని మనం ఆ యొక్క కాన్షియస్నెస్తో, ఆ యొక్క ప్రజ్ఞతో మనం ఉంటే కనుక
అది ఎన్నో జన్మల యొక్క కర్మలన్నిటిని నశింపజేస్తుంది. దాన్ని దేంతో కూడా పోల్చలేం. కృష్ణ కానీ, ఆయన నామాన్ని కానీ, ఆయన గుణాలని కానీ, ఆయన యొక్క ఏదైనా సరే దీన్ని కూడా ఈ భౌతికమైనటువంటి వాటితో, వాటి యొక్క పవర్, శక్తితో మనం పోల్చలేం. అది అద్వితీయమైనటువంటిది. సో లవమాత్ర అక్కడ కూడా. సో ఇక్కడ పోల్చలేము. ఏ కారణమున కూడా వాళ్ళెవరు కూడా ఈ బంధాలకి బంధింపబడరు. ప్రభుపాదుల వారు దాన్ని చాలా చాలా వరకు చూపించారు. హార్ట్ అటాక్ వచ్చింది, 70 ఏళ్ల వయసులో ఎవరు వెళ్తారు సముద్రాలను దాటి? ఎవరన్నా వెళ్ళగలరా? 70 ఏళ్ళ దాకా ఎవరు ఉండట్లేదు. చాలామంది, తక్కువ మంది ఉంటా ఉన్నారు. ఉన్నోళ్ళల్లో కూడా 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసరికి అయిపోయింది, ఇప్పుడేంటి అది ఇది అనేసి ఏమేమో మాటలు చెప్తూ ఉంటారు. మనలో ఉన్న శక్తిని మనం గుర్తించలేము, కానీ శుద్ధ భక్తులు గుర్తించగలరు. చాలామంది ప్రభువులు, మాతాజీలు, ఎంతోమంది బుక్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ అనేసి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. కీర్తన అనేసి వెళ్తున్నారు, నగర సంకీర్తన అనేసి వెళ్తున్నారు. ఎలా వస్తుంది శక్తి? ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? హరే కృష్ణ మంత్ర, ప్రభుపాదుల వారు, శుద్ధ భక్తుల సాంగత్యం, వాళ్ళ యొక్క జ్ఞానం, వాళ్ళు ఏమి ఇస్తున్నారు వాటి నుంచి. ఎప్పుడైనా సరే భౌతికంగా ఎదిగే వాళ్ళకి ఆయుక్షీణం అనేది ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళకి ఆయుష్తో సంబంధం ఉండదు. దీనికి మన యొక్క ప్రపంచం ఇచ్చినటువంటి స్కేలింగే చాలా ఎగ్జాంపుల్. ఎట్లాగా? సత్యయుగంలో ఎన్ని సంవత్సరాలు జన్మిస్తూ ఉన్నారు? 1,00,000. ఎందుకని? వాళ్ళెవరు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, మధ్యలో స్నాక్స్ అవి ఇవి ఏమి తినేవాళ్ళు కాదు. వాళ్ళదంతా ఏంటి? ధ్యానం. భగవంతుడి మీద మనసు లగ్నం చేసుకొని యోగ స్థితిలో ధ్యానం చేస్తా లక్షల సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళు. అందుకే లక్షల సంవత్సరాలు జన్మించేవాళ్ళు. తర్వాత స్లోగా కొద్ది చేంజ్ అవుతూ వచ్చాయి. అక్కడ చేస్తున్నంతా ఏంటి? భగవంతునికి దేవస్థానాలు కట్టడము, యజ్ఞ యాగాదులు చేయటము, ఒక్కొక్క యుగంలో ఆ విధంగా జరుగుతా. ఇప్పుడు కలియుగంలో వచ్చేసరికి అవన్నీ ఎవరికి తెలియవు. భగవద్గీతలో ఫస్ట్ శ్లోకం ఏంటి అంటే చాలామందికి తెలీదు. భగవద్గీత అంటే ఏంటో చాలామందికి తెలీదు. అవన్నీ కాదు, చరణామృత అంటే తెలీదు, తీర్థం అంటే తెలీదు, తీర్థం చేతిలో ఇస్తే ఎలా తీసుకోవాలో తెలీదు, గుడి అంటే ఏంటో తెలీదు, అక్కడికి ఎందుకు వెళ్ళాలో తెలీదు. ఇలాంటి చాలా చాలా జ్ఞానం అనేది, చాలా రకాల జ్ఞానాలన్నీ నశిస్తూ వస్తూ ఉన్నాయి, క్షీణిస్తా. సో అందుకనే మన యొక్క ఆయుక్షీణం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే భగవద్భక్తి చేసే వాళ్ళల్లో ముఖంలో తేజస్సు కానీ, వాళ్ళ యొక్క నడవడికల్లో ఉన్నటువంటి టీవీ కానీ అన్నీ మారిపోతూ ఉంటాయి. చాలామందిని మేము కూడా గమనించాము. నా పర్సనల్గా కానీ, లేదంటే కనుక ఇక్కడ వచ్చినప్పుడు డివోటీస్ కొంతమంది ఫస్ట్లో ఎలా ఉండేవాళ్ళు, తర్వాత ఎలా మారేవాళ్ళు. ఈవెన్ సిల్లీగా మాట్లాడుకోవాలంటే కొంతమంది స్పెక్స్ తీసేశారు. ఎందుకని? ఫస్ట్ థింగ్, మొబైల్ వాడకం అనేది తగ్గిస్తారు, సినిమాలకు వెళ్ళడం అనేది తగ్గిద్ది, ఆలోచన జ్ఞానం మెరుగుపడిద్ది, వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో కన్ఫ్యూజన్ ఉండదు, చింతన అనేది తగ్గిద్ది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఇవన్నీ భౌతికంగానే. ఆధ్యాత్మికానికి భౌతికం అనేది ప్లస్ పాయింట్. ఎవరైతే ఆధ్యాత్మికాన్ని తీసుకుంటే కనుక భౌతికం అనేది ప్లస్ పాయింట్. చాలామంది ఉన్నారు, చాలా సీనియర్ కాంగ్రిగేషన్స్ ఉన్నారు, వాళ్ళు ఆడుతూ పాడుతూ ఆనందంగా తిరుగుతూ ఉంటారు. సో దానికి కారణం ఇది. వాటికి వీటికి సంబంధం ఉండదు. వాళ్ళు ఎక్కడా కూడా వీటికి లోన్ అవ్వరు. వాళ్ళ మీద ఏ ప్రకృతి వర్తింపబడుతుంది? దైవీ ప్రకృతి. ఎప్పుడైతే మనం హరే కృష్ణ మంత్ర చేస్తున్నామో మన యొక్క ఆయుక్ష అనేది ఈ భూమి మీద లెక్కింపబడదు. ఎప్పుడైతే మనం భగవద్గీత చదువుతున్నాం, భాగవతం చదువుతున్నాం, వింటున్నాం, కీర్తన చేస్తున్నాం, నగర సంకీర్తన చేస్తున్నాం, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం, ఇవన్నిటికి కూడా మన ఆయుష్ అనేది ఈ భౌతిక జగత్తులో లెక్కింపబడదు. ఇదంతా కూడా కృష్ణాస్ జ్యూరిడిక్షన్. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు యమధర్మరాజు జ్యూరిడిక్షన్. మనం చూసాం కదా, ఎవరిది? సెకండ్ ఛాన్స్ బుక్, అజామిలా. అక్కడ ఎవరెవరు ఉన్నారు? యమదూతులు ఉన్నారు, విష్ణుదూతులు ఉన్నారు. కానీ యమదూతులు ఏమన్నా చేయగలిగారా? లేదు. ఎందుకని? నారాయణ లవమాత్ర సాధు సంగ. ఒక్కసారి జస్ట్ ఆయన ఏదో
వాళ్ళ పిల్లవాడిని తలుచుకుంటా పిలుస్తా నారాయణ అన్నాడు. మన పేర్లు భగవంతుని యొక్క పేర్లతో ఉండటం అనేది ఇంత అడ్వాంటేజ్. సో ఆ నారాయణ అన్న ఒక్క పదం ద్వారా అజామిల నీచమైనటువంటి చావు నుంచి అత్యున్నతమైనటువంటి దేహాన్ని విడిచే స్థితికి వెళ్ళాడు ఆయన. దేహం విడటం దానికంటే కూడా ఆయన శరీరంగా అదేవిధంగా ఆయన విష్ణుదూతలు తీసుకొని వెళ్తారు. సో ఏం చేశాడు ఆయన? చిన్న పని చేసింది ఆయన. ముందు బ్రాహ్మణ, చేసిందంతా మంచి కార్యాలు, తర్వాత చెడు నడవడికలో వెళ్ళటం వల్ల జరిగినటువంటిది ప్రాబ్లం. అదంతా శరీరం అస్వస్థత గురై ఏమీ చేయలేని పరిస్థితిలో, కానీ పూర్వం చేసినటువంటి సుకృతి వల్ల ఒక్కసారి నారాయణ అనగలగటం, అదే క్షణంలో యమదూతలు రావటం ఆయన తీసుకెళ్ళడానికి, నారాయణ అనటం, వెంటనే విష్ణుదూతలు రావటం, వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషను, డిబేటు. సో తర్వాత యమధర్మరాజు స్వయంగా చెప్పటం, ఎవరైతే భగవంతుని గురించి చెప్తారో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకండి, అన్నెసరిగా నాకు శిరోభారం అవుతుంది అనేసి. సో మనం ధరించేటటువంటి తిలక్ కానీ, కంటిమాల కానీ, జపమాల కానీ, హరే కృష్ణ మంత్రం జపం చేయటం కానీ, ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా వీటన్నిటి నుంచి బయటపడేస్తుంది. వాటికి అతీతంగా మనల్ని ఉంచుతుంది. సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రత నమస్యంతస్య మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. భక్తుడనేవాడు నిత్యయుక్త ఉపాసతే. సతతం కీర్తయంతో మాం, ప్రతి క్షణం అనుక్షణం, లవమాత్రం కాదు, దానికంటే చిన్నది ఇంకా, అంతటి క్షణం కూడా ఎవరు మరవకూడదు. ఎవరైతే ఆ విధంగా మర్చిపోకుండా భగవంతుని ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళకి ఇవన్నీ కలుగుతాయి. సర్వసిద్ధి హోయ. ఇంతకు మించి మనకి గొప్ప వరదానం కావాలా? ఇక్కడ చెప్తా ఉన్నారు వరదానం అంటే భౌతిక లోకంలో పూజ, లాభ, ప్రతిష్ట అనేసి. కానీ ఇక్కడ మనకు కావాల్సింది జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. సో భాగవతంలో ఉన్నటువంటి అద్భుతం ఇదనమాట. నిగమ కల్పతరోర్ గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. నిగమ కల్పతరోర్ గలితం ఫలం. నిగమ ఉన్నటువంటి వేదాలలో సారం, కల్పతరో గలితం ఫలం అద్భుతమైనటువంటి సారమైనటువంటి ఫలం ఏమది? భాగవతం. ఎక్కడి నుంచి వచ్చింది? శుకముఖాదమృత ద్రవ సంయుతం. శుకదేవ గోస్వామి నోటి నుంచి వచ్చినటువంటి అమృతం. దీన్ని గనక మనం తీసుకోగలిగితే, దాన్ని మనంలో ఇముడ్చుకోగలిగితే మనకి అమృతం అవసరం లేదు, ఏ శక్తి అవసరం లేదు, ఏ సిద్ధి అవసరం లేదు, హిమాలయాలు వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, కర్మకాండలు చేయాల్సిన అవసరం లేదు, జ్ఞానకాండ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఒక్కటే మనం చేయాల్సింది భక్తి. తదహం భక్తి ఉపహృతం. భక్తి అది కూడా ఎట్లా? భక్తి ఎలా చేయాలి? ఈ శ్లోకం ఏం చెప్తుంది? మెయిన్ శుద్ధ భక్తుల సాంగత్యం. భగవత్ సంగి సంగస్య మర్త్యానాం కిముతాశిష. భగవత్ భక్తుల సంగత్యంలో ఉన్న వాళ్ళకి జన్మ మృత్యువులు అనేవి ఏ విధంగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టవు. వాళ్ళకి ముక్తి అనేది చాలా తృణప్రాయం. కావాలి ఎవరికైనా ముక్తి? ఎవరైనా సరే ప్రెసిడెంట్తో అపాయింట్మెంట్ దొరికినప్పుడు, ఎవరైనా సీఎం దగ్గరికి కానీ, లేదా ఒక క్లర్క్ దగ్గరికి కానీ, ఒక కానిస్టేబుల్ దగ్గరికి కానీ వెళ్ళాలనుకుంటారా? అనుకోరు కదా. అది జ్ఞానం అవుతుందా? అది ఇంటెలిజెన్స్ అవుతుందా? లేదు. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. టాప్ మోస్ట్ అపాయింట్మెంట్ దొరుకుతుంది అన్నప్పుడు ఎవరైనా చిన్న చిన్న వాటి గురించి ఆలోచిస్తారా? ఆలోచించాం. అలాగే ప్రభుపాలు వారు చాలాసార్లు ఒక ఉదాహరణ చెప్పారు. ₹1,00,00,000 మన దగ్గర ఉన్నప్పుడు దాంట్లో ₹10 ఉన్నట్లే, ₹1,00,000 ఉన్నట్లే. ఎవరన్నా వాటి కోసం ఆశిస్తారా? ₹10 పోతే పోనీ. అంబానీ కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ ఎవరన్నా కిందకు వచ్చి చూస్తూ ఉంటారా? చూడు. అది భౌతిక లోకంలో. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో రూపాయి ఉన్నవాళ్ళైనా, రూపాయి లేని వాళ్ళైనా, ఎవరికైనా సరే ప్రభుపాదుల వారు అనుక్షణం వాళ్ళతోనే ఉన్నారా లేదా? సో ప్రభుపాదుల వారు చెప్పినటువంటి పవర్ఫుల్ యొక్క వెపన్ ఇదే అనమాట. ఆయన ఇచ్చినటువంటి పవర్ఫుల్ జ్ఞానం ఇదే. జస్ట్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
ఆ క్షణమే మన సాంగత్యం అనేది ఆటోమేటిక్గా మారిపోతుంది. యోషిత్ సంగి నుంచి భగవత్ సంగి, ఇంతకు మించి మనకు కావాల్సినటువంటి వరం ఏది కూడా ఉండదన్నమాట. సో భాగవత శ్రవణం, భగవత్ సత్సంగం ఇవన్నీ ఎప్పటికీ మనం అవలంబించుకుంటా ప్రభుపాదుల వారు చెప్పిన వాటిని మనం తీసుకొని వాటిని మార్గంలో అదే మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటే కనుక ఈ శ్లోకం ఏమైతే చెప్పిందో ఆ శ్లోకం యొక్క సారం కానీ ఈ యొక్క ఉదాహరణల యొక్క సారం కానీ ప్రతిదానికి ఓవరాల్గా ఏదైతే ఉన్నా అదన్నీ కూడా మనకి లభిస్తుంది అనమాట. మనం ఏ యొక్క సిద్ధుల కోసం వాటి కోసం వీటి కోసం వెనక వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్ని సిద్ధులు ఆటోమేటిక్గా వస్తాయి. ఇంతకు మించి బంపర్ ఆఫర్ ఎక్కడన్నా ఉంటుందా? సో ఎక్కడా ఉండదన్నమాట. భగవద్గీత భాగవతం వేరు కాదు. భగవద్గీత చదివేటప్పుడు భాగవతంలో ఉంటుంది, భాగవతం చదివేటప్పుడు భాగవతంలో భగవద్గీత ఉంటుంది. సో భగవంతుడు ఈ విధంగా చెప్పారు. ఏ క్షణంలో కూడా మనల్ని వదిలిపెట్టరు అనమాట. ఏ క్షణంలో కూడా. తల్లిదండ్రులు అంతే కదా, ఎక్కడున్నా సరే వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తారు. సో కృష్ణుడిని మించినటువంటి తల్లిదండ్రి ఎవరు ఉండరు. ఉంటారా? బ్రహ్మదేవుడికే సదా తల్లి తండ్రి అంతా ఆయనే. ఈ లోకంలో సృష్టి అంతా చేస్తుంది బ్రహ్మదేవుడు భగవంతుని యొక్క ఆదేశాల మీద. సో ఆయనకి ఆయన ఉన్నప్పుడు ఆయన పిల్లలు ఆయన తర్వాత తరతరాలకు వచ్చినప్పుడు మనం చెప్పుకుంటాం కదా, మా తాత ఈయన, మా ముత్తాత ఈయన అనేసి. ఎందుకు చెప్పుకుంటాం? బ్యాక్గ్రౌండ్. సో అట్లాగే మన బ్యాక్గ్రౌండ్ కానీ ఫోర్గ్రౌండ్ కానీ ఏ గ్రౌండ్ అయినా సరే మనకి హరే కృష్ణ మంత్ర. దాంతో మనం ఎల్లప్పుడూ కృష్ణుడితో సాంగత్యంలో ఉండగలం అనమాట. సో ఈ విధంగా హరే కృష్ణ మంత్రాన్ని, ఈ భాగవతాన్ని బాగా మనం ఇముడ్చుకొని వేరే వాళ్ళకి చెప్పడం. జన్మ సార్థకరి కరో పరోపకార్, వైష్ణవ యొక్క క్వాలిటీ. సో అలా చేసుకుంటా ముందుకు వెళ్దాం. అదేవిధంగా మనం భగవంతుడిని సేవించుకుంటా ఆయన చేరగలం అనమాట. ఓకే, హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की, జగద్గురు విశ్వగురు శిల ప్రభుపాదికి, హాయ్ గౌర్ ప్రేమ.